సంసోను ఒకతను చూచెను మరొక స్త్రీ లోలుడైపోయాడు. చాలామంది యవనస్తులు ఇవాళ స్త్రీలకు బానిసలు అయిపోతున్నారు. అక్కడక్కడ వింటుంటాను, నేను చెప్తూ వేదన పడుతుంటారు. మా అబ్బాయి యవనస్తుడైన మా అబ్బాయి 2 పిల్లల తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడండి. యవనస్తుడైన అబ్బాయి 2 పిల్లల తల్లిని తీసుకొని ఈమెనే నేను పెళ్లి చేసుకుంటాను, ఏమతో ఉంటాను అంటున్నాడండి. ఏం బుద్ధి అండి అది? ఎంత హీనమైన స్థితికి దిగజారుతున్నారు. వరస వాయులు తప్పి ఎంత నీచంగా ఈ రోజున యవనస్తులు ప్రవర్తిస్తూ ఉన్నారు. నీవు నీ తలంపుల్లో యవ్వనేచ్ఛలు జయించలేకపోతే క్రియల్లో జయించలేవు. ప్రతి పాపము తలంపులో పుట్టుద్ది ఫస్ట్. అందుకే ప్రభు అన్నాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను నీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. యవ్వనేచ్ఛలు కిండిల్ అవటానికి, అవి రగులుకోవడానికి మూలమైన కారణం నువ్వు చూసే బొమ్మలు, నువ్వు చూసే పిక్చర్స్, నువ్వు వినేటువంటి మాటలు, నీకున్న సహవాసం, అది నిన్ను బలహీనపరుస్తుంది. సెల్ ఫోన్లో ఈ రోజున పచ్చి బూతులు తెచ్చుకుంటారండి మనుషులు. బ్లూ ఫిల్మ్స్ అనేవాడు ఒకప్పుడు. వాడు రహస్యంగా ఇక్కడ చూస్తుంటే వాళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి కఠినమైన శిక్ష ఇచ్చేవారు. కానీ ఇవాళ నీ చేతిలోనే అలాంటి పిక్చర్స్, అలాంటి నీతి లేని కార్యాలు, లైంగిక కార్యాలు, దేవుడు పడక గదిలో పవిత్రపరిచిచ్చిన సెక్స్ని రోడ్ల మీద బహిరంగంగా సిగ్గుశరాలు లేకుండా వాటిని చూసేటువంటి అవకాశాలు ఈ రోజున యవనస్తులకు ఉన్నాయి. కాబట్టి నీ మనసు చెడిపోతుంది, నీ ఆలోచనలు చెడిపోతున్నాయి, నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. నీ శరీరం నీ అదుపులోకి రావాలంటే నీ సెల్ ఫోన్ నీ అదుపులో ఉండాలి ముందు. నీ సెల్ ఫోన్ నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే ఇసిరిపడే అవతల. మేమెవరన్నా తీసుకుంటే మళ్ళీ ఒకటి కొనుక్కుంటావు. నువ్వు మీ అమ్మ నాన్న ఇవ్వద్దని నేను చెప్తే నువ్వు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటావు, లేకపోతే నీ లవరే నీకు కొనిస్తుంది. ఎవరామే? లవరు. ఆ లవర్ నీకు కొనిస్తుంది, లేకపోతే నువ్వు ఆమెకు కొనిస్తావు. ఇద్దరికి కమ్యూనికేషన్ ఉండడానికి. తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపెంగా ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు తినడానికి తిండి లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. ఖచ్చితంగా సెల్ ఫోన్ లేకపోతే ఫూల్, ఒరే బుద్ధి లేనుడా, ఇంత సెల్ ఫోన్ కూడా లేదు నీకు, ఏం బతుకురా నీ బతుకు. అది ఎంత కీడు చేస్తుందో ఆలోచించండి. సెల్ ఫోన్ తప్పు కాదు, సెల్ ఫోన్లో నువ్వు చూసేవి తప్పు. సెల్ ఫోన్లో దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్లో నీకు అవసరమైన విజ్ఞాన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి అందు నీ దృష్టి ఉంచు. వాటిని చేసుకోగలిగిన సామర్థ్యత నీకు ఉండకపోతే దాన్ని పక్కన పెట్టాయి. చివరికి సంసోను ఎంత నీచమైన స్థితికి వెళ్ళాడంటే, దెలీలా అనే ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడట. ఏంటంటే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించవలసిన, ఫిలిష్తీయులను పోరాడి జయించవలసిన, దేవుని చేత అభిషేకించబడి, దేవుని ఆత్మతో నింపబడి, దేవుడు కోరుకొని ఏరుకొని పవిత్రపరిచి దేవుడు తన కొరకు సిద్ధపరుచుకున్న మనిషి ఎక్కడ నిద్రపోతున్నాడండి? ఎక్కడ నిద్రపోతున్నాడు? అయ్యో, శత్రు సమూహంలో ఉన్న స్త్రీ తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని ఎక్కడ పెడుతున్నావు నువ్వు? ఎక్కడ పెడుతున్నావు నువ్వు? దేవుడు నీకు ఇచ్చిన దేహంతో ఏం చేస్తున్నావు నువ్వు? ఎలా వాడుకుంటున్నావు దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని? తినడానికి, తాగడానికి, గొంతులు వేయడానికి, శరీరీచ్ఛలు తీర్చుకోవడానికా దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, నీకు జీవితం ఇచ్చాడు? ఈరోజున ఒక పరీక్ష చేసుకోండి. నీ జీవితం సాతాను చేతుల్లోనికి పోకూడదు. నీ జీవితం వృధా అయిపోకూడదు. సాతాను కఠినుడైన వాడండి. నిన్ను వాడుకొని పీల్చి పిప్పి చేసి వదిలేస్తాడు. అప్పుడు సాతాను దగ్గర ఒకటే, యూజ్ అండ్ త్రో. పర్మనెంట్గా సాతాను అందరిని ఎవరిని వాడుకోడు. సారం ఉన్నంత వరకే వాడుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు ఆ పేపర్ కప్స్ వచ్చాయి కదా, టీ తాగినంతసేపు తాగుతాం, తాగాక ఏం చేస్తాం? క్రష్ ఇట్, త్రో ఇట్ అవే. మీరు కలకత్తా వెళ్తే ఇప్పటికి కూడా టీ మట్టి కప్పుల్లో ఇస్తారు.
మేము మొదటిసారి వెళ్ళినప్పుడు మట్టి కప్పులు ఇస్తే తిరిగి అక్కడ పెడుతుంటే మళ్ళీ కడిగిస్తారేమో ఇంకొకటి కనుక్కొని త్రో ఇట్ అవే అయిపోయింది. అక్కడ ఒక రాయి ఉంటుంది, దాన్ని మళ్ళీ అలాగే వేస్తే మళ్ళీ ఆవిడని తీసుకొని వాడతాడని దాన్ని తాగేసిన తర్వాత ఆ రాయికేసి పటక్కన కొట్టాలి, మొక్కలు అయిపోద్ది అంతే. ఇంకా సాతాను అట్టగా వాడుకుంటాడు. వాడు అవసరం తీరిన తర్వాత నిన్ను చిందరవందర చేసి పడేస్తాడు. ఈరోజున ఎంతోమంది యవనస్తులు నెత్తికొట్టుకొని ఏడుస్తున్నారు, రోగాల పాలైపోయి మానసికమైన ఆందోళనతో కృంగిపోయి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి నా బ్రతుకు వ్యర్థం, నా బ్రతుకు పాడైపోయింది, నేను అందరికీ ఆటంకమైపోయాను, నా బ్రతుకులో నేనేమి సాధించలేకపోయాను అని ఇష్టం వచ్చినట్టు తిరిగిన తర్వాత సాతాను చేతుల్లో వాడబడిన తర్వాత విసిరివేయబడుతున్నారు. అటువంటి స్థితికే ఇంచుమించు సంవత్సరం జీవితం వెళ్ళిపోయిందండి. నీ దేహం దేవుని ఆలయం, నీ దేహం దేవుని మందిరం. అంతేకాదు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మనల్ని చేసుకున్నాడు, మళ్ళీ తన రక్తం ఇచ్చి కొడుక్కున్నాడు. ఒక అబ్బాయి ఒక ఎర్ర రేకుతోటి ఒక చిన్న పడవ చేసి దాని మీద పేరు రాసుకొని దానికి చక్కగా రగ్గులేసి ఓ నా పడవ ఓ నా పడవ అని కాళ్ళలో తీసుకెళ్ళి వదిలేసాడట. అది ఇలా ఇలా వెళ్తుంటే చూసుకొని ఆహా ఎంత చక్కగా వెళ్తుంది అని ఆనందిస్తుంటే ఓ పెద్ద వరుస నీటి దాటి వచ్చి అది నీళ్ళలో కొట్టుకుపోయింది. అది మళ్ళీ కనపడకుండా కొట్టుకుపోయింది. పాపం చాలాసేపు చూసి ఏడ్చుకుంటూ ఓ నా పడవ నేను ఎంతగా నిన్ను ప్రేమించాను, నేను చేసుకున్నాను, నువ్వు పోయావే, తప్పిపోయావే అని ఆ పడవని గురించి ఆలోచిస్తూ ఉండేవాడట. ఒకరోజు సంతలో పాత సామాన్లు అమ్మే కొట్టులో ఆ సామాన్లన్నీ అక్కడ పెట్టి అమ్ముతున్న కొట్టులో ఇతను పడవ కనపడింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన పేరు చూసుకున్నాడు, తందే, తను చేసిందే, ఓ నా పడవ అని సంతోషంతో గుడ్డ కత్తుకొని వచ్చేస్తుంటే కొట్టేసి మన అబ్బాయి ఏయ్ ఆగు, ఎందుకండి అది అడపెట్టు, ఇది నాది, నేను చేసుకున్నా, నా పేరు రాసుకున్నా, చూడండి. అదంతా నాకు తెలియదయ్యా, అది ఎవరో నాకు అమ్మారు, దాని ఖరీదు ఇంత, నీకు కావాలంటే ఆ 200 రూపాయలు ఇచ్చి తీసుకపో. ఇదేంటయ్యా, నేను చేసుకున్న పడవలు నేను కొనుక్కోమంటావు? అంతే, అది అమ్ముడిపోయింది, తప్పిపోయింది, మరొకడికి దొరికింది, అది కావాలంటే దాని రుసుము చెల్లించమంటే పాపం అతని దగ్గర 200 రూపాయలు లేక ఏంటండి చేతికొన్నవి చొక్కా లాగు మొత్తం ఇచ్చేసి ఆ పడవను తీసుకొని ఓ నా పడవ, నేను చేసుకున్న పడవ, నేను కొడుక్కున్న పడవ, నా పడవ అని ఆనందించాడంట. యేసుప్రభు అదే చేశాడు మన కొరకు. మనల్ని సృష్టించాడు తల్లి గర్భములో. మనం సాతానుకు బానిసలమైపోయినప్పుడు, పాపానికి అమ్ముడిపోయినప్పుడు, సాతాను మనల్ని వాడుకుంటూ విడవక పంతకాలలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని విడిపించడానికి వెలబెట్టి కొన్నాడు. 200 కాదు, వెండి బంగారాలు కాదు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల వల్ల కాదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మీరు విమోచించబడితేరని ఎరుగరా? నువ్వు 2 సార్లు దేవుని సొత్తు. మీ దేహము దేవుని ఆలయమైనది కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. దేవుడిని మహిమపరచవలసిన సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళి బానిస అయిపోయాడండి. పాపానికి బానిసగా నీవు ఉంటూ క్షమించు ప్రభువా అంటూ మళ్ళీ చేసిందే చేస్తూ ఉంటే నీవు మరలా పశ్చాత్తాపడ్డా, మరలా నీవు ఆశించినా కూడా నీకు ఏ విధమైన ప్రయోజనం లేని స్థితి కలుగుతుంది. ప్రభు నీలో నివసిస్తున్నాడా? ప్రభు నిన్ను విడిచిపెట్టాడా? తెలియలేదట అతనికి. చాలామందికి తెలియటం లేదు. నేను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాను, నా రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను, నా పరిశుద్ధతను పోగొట్టుకున్నాను, నా మనస్సాక్షిని కల్మషపరుచుకున్నాను అనే సంగతి ఈనాటి క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు. ఎక్కడ నీ నిజస్థితి తెలుస్తుందంటే ఆయన వాక్యం వింటున్నప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది, నీవు దేవుని ముందు ఎలా నిలబడి ఉన్నావు అన్నది నువ్వు గ్రహించుకోగలుగుతావు. అందుకే ఉపవాస ప్రార్థనలు, అందుకే దేవుని మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని వినటం, ఆరాధించటం, ఆయన సన్నిధిలో మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, నూతనపరుచుకోవడానికి, బలపరుచుకోవడానికి. యవ్వనస్తులైన మీరు దయచేసి సమయమంతా అవ్వకముందే
పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిచి మరల మీకు అవకాశం కలుగని స్థితి రాకముందే మీరు పశ్చాత్తాపడాలి. నీ శరీరంలో ఉన్న ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చింది. అమ్మ నాన్న కన్నారంటారేమో. అమ్మ నాన్న మనకు శరీరాన్ని ఇచ్చారు, ఆకృతిని ఇచ్చారు. కానీ మనల్ని జీవింపచేసేవాడు, మనలో ఉన్నటువంటి ఆత్మను అనుగ్రహించిన వాడు, మనకు ప్రాణం పోసినవాడు, మనం రోజు 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 తల్లి గర్భములో ఉన్నప్పుడు ఒక బిడ్డ ఎలా ఎదిగిందో ఎవరికి తెలియదు. కానీ ఒక చక్కటి ఆకృతితో ఒక బిడ్డ సిద్ధమై ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ అనుదినము పెరిగి 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 ఒక యవ్వన కాలంలోనికి, ఒక పరిపూర్ణమైనటువంటి సారూప్యంలోనికి వచ్చేటట్టు చేసింది నేను సృష్టించిన సృష్టికర్త. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. యవ్వనస్తులు, నేను నా శరీరము దేవునిచ్చింది అన్న విషయాన్ని మనసులో పెట్టాలి. దేవుడు మనలో నివసిస్తాడు, పరిశుద్ధాత్ముడికి మనం ఆలయంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనుషుడికి ఎన్ని అవసరతలున్నా, ఎన్ని విషయాలున్నా, దేవుని యొక్క ఆత్మకార్యం తన హృదయంలో లేకపోతే సంతృష్టి ఉండదు. ప్రభువు మన హృదయంలో లేనప్పుడు అసంపూర్తి. అందుకే ఇవాళ యవ్వనస్తులు ఒక విధమైన యావ, ఒక విధమైన ధ్యాస, ఒక విధమైన ఆతృత, ఒక విధమైన కోరిక, వాంఛ, అది తీర్చుకోవడానికి ప్రయత్నించి 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 ఎన్నిసార్లు ఎంత చేసినా దాంట్లో తృప్తి లేదు. ఎంతమంది యవ్వనస్తులు ఈ రోజున డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతున్నారు, మద్యానికి దాసులు అయిపోతున్నారు, గురి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. నీవు యేసు ప్రభు బిడ్డవైతే నీ శరీరాన్ని సాతాను ముట్టకముందే, సాతాను ఎంగిలి చేయకముందే, సాతాను వాడుకొని వదిలేసింది కాదండి దేవుడికి కావాల్సింది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. పాపంలో పడిలేచి ప్రభువుని నమ్ముకుంటే గొప్ప సాక్ష్యం అనుకుంటున్నారు చాలామంది. కానీ పాపంలో పడకముందే నీ దేహాన్ని చెరుపుదాన్ని తీసివేయాలి. నీవు శోధనకు, వేదనకు లొంగుతున్నటువంటి కార్యాల నుండి విడిపించబడినట్లుగా నువ్వు ప్రార్థించాలి. అంత బలవంతుడైన సంసోను కళ్ళు పీకేశారు. ముందాళ్ళు ఏం చేశారు? శత్రువులు కళ్ళు పీకేశారు. ఇక ఆలోచన చేయండి. కళ్ళు పీకేస్తే, నీ కళ్ళు లేకపోతే అసలు ఎలా ఉంటుంది నీ బ్రతుకు? ఒకసారి ఊహించి చూడు. నీ బ్రతుకు అయోమయం. నువ్వు ఎటు పోతున్నావో తెలియదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. ఆ కళ్ళతోటే వేషంలో చూశాడు, ఆ కళ్ళతోటే పాపాన్ని గ్రాప్ చేసుకున్నాడు, మనసులోకి లాక్కున్నాడు. ఇప్పుడు కళ్ళు పీకేశారు. ఇప్పుడు కళ్ళే పోయినాయి. ఇప్పుడు ఇంకెవరిని చూస్తారు? ఇప్పుడు వేసారో ఒకతను చూచారు అంటానికి ఉందా? జాగ్రత్త. నీ బలం ఊడికిపోకముందే, నీ శరీరం పాడైపోకముందే, నీ ఆరోగ్యం నాశనమైపోకముందే, నీ అవకాశాలు పోకముందే ప్రభు పాదాల మీద పడటం నేర్చుకోవాలి. ఓ చోట మీటింగ్ జరుగుతుంటే ఓ మంచి చక్కటి కుర్రవాడు, జస్ట్ 18 ఏళ్ళు కూడా ఉండవు అబ్బాయికి, సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారు ప్రేయర్ చేయమని, వెనకాల క్యారేజ్ మీద. ఏమైందయ్యా నీకు? నిలబడలేకపోతారు. 2 మనుషులు పట్టుకున్నారు, కాళ్ళన్నీ సత్తుబడిపోయినాయి. ఏమైంది నీకు? అతను ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. నేను వేశ్యల దగ్గరికి వెళ్ళానయ్యా, పనికిమాలిన రోగాలని నన్ను పట్టుకొని నేను ఇంకా నా హృదయం కఠినపరుచుకొని పాపంలో కొనసాగితే ఇవాళ నా నరాల వ్యవస్థ అంతా చెడిపోయింది, నా పట్టుత్వం పోయింది. ఒక 80-90 ఏళ్ల ముసలోళ్ళలాగా అలా ఉడికిపోతా ఉన్నాడండి. ఏంటంటే తుచ్చమైన ఇచ్చలకు చోటిచ్చి యవన కాలంలో శరీరాన్ని సంతోషం అనుకొని, సరదా అనుకొని పాపానికి చోటిచ్చి నష్టపోయిన వారు, పాడు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. వ్యభిచారానికి, చారత్వానికి చోటిచ్చిన మనిషి స్థిరంగా ఉండలేడండి. యాకోబు అన్నాడు రూబేన్తో, రూబేను, నీవు నీ తండ్రి మంచమును అపవిత్రపరిచావు, నీవు నీళ్ల వలె చంచలుడు అయి ఉంటావు. చంచలుడుగా ఉంటారంట వ్యభిచారం చేసిన వాళ్ళు. చంచలుడు అంటే ఒక మనసు ఉండదు, కాసేపు ఒకలాగా ఉంటారు, కాసేపు ఒక మాట మీద నిలబడలేరు, ఒక తీర్మానం చేయలేరు. ఒక భయం, ఒక భీతి, ఒక అలజడి, ఒక కంగారు, ఒక అస్థిరత వారి బ్రతుకుల్లో వర్ధిల్లలేరు. జాగ్రత్త.
వివాహానికి ముందే నీ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. నీ అపవిత్రమైన కార్యాలను విడిచిపెట్టు. ఇప్పటికే నీవు అలాంటి గోతులో పడి ఉంటే పశ్చాత్తాపడు. ఈరోజు మనకు గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే మన యేసు ప్రభు చేసిన శిలువ యాగం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఒక వ్యభిచారికి, ఒక జారుడికి, ఒక అపవిత్రుడికి, ఒక పాపికి రావలసిన శిక్షంతా ఆయన భరించాడు కనుక ఇవాళ మనల్ని క్షమించడానికి, మనకు నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత త్వరగా క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీవు అంత ధన్యుడు. ఎంత త్వరగా నీ పాపము కొరకు పశ్చాత్తాపడి విడిచిపెడితే అంతగా నీవు శుద్ధీకరించబడతావు. అంతా అయిపోయి ఆ యొక్క వాళ్ళ దేవాలయంలో పిండి రుబ్బే రాయి ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, పత్రాలు అంటారు. ఇప్పుడంతా గ్రైండర్స్ వచ్చాయి. పెద్ద రాయికి ఎడ్లను గాడిదలను కట్టి రుబ్బిస్తారు. అలాంటిది ఇంతటి బలంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కాడి పెట్టి ఆ పొత్తను తిప్పడానికి వాడుకున్నారంట. ఎంతగా దేవుని చేతుల్లో వాడబడిన సంసోను ఒక జంతువులాగా సేకరి చేసే స్థితికి వెళ్ళిపోయాడు. ఎంతమంది యవనస్తులండి ఈ రోజున నువ్వు దర్జాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. నువ్వు యోగ్యుడిగా ఉండాలి, తలగా ఉండాలని ప్రభు ఆశించాడండి. నువ్వు అన్ని విషయాల్లో ఆరిదేరిన వాడిగా ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడండి. కానీ ఈ రోజున బండ చాకరీ చేస్తున్నారు మనుషులు, ఇవాళ యవనస్తులు ఇవాళ సాతానికి బానిసలైపోతున్నారు, లోకానికి బానిసలైపోతున్నారు. మేలుకో, ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. దేవుని సేవ చేస్తే నష్టపోతాం అనుకుంటున్నారు, దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది అనుకుంటున్నారు, దేవునికి లోబడితే నాకు ఏమొచ్చింది అనుకుంటున్నావేమో. ఆయన చేతుల్లో పడ్డవాడు నష్టపోడు, పడ్డవాడు పడడిగా. ఆయన చేతుల్లో పడినవాడు కింద పడడిగా. ఆయన చేతుల్లో పడిన వాడిని ఆయన రూపు దిద్దుతాడు. మోషే దేవుడి చేతుల్లో పడ్డాడు. ఐగుప్తులో సకల విద్య ప్రవీణుడు ఆయన. ఏది కావాలన్నా అన్ని విద్యలొచ్చు, శౌర్యం ఉంది, మాటలలో క్రియలలో ఆడిదేరిన వాడంట, యుద్ధశాలి. తను దాని మీద విశ్వాసం ఉంచినంత వరకు తన బ్రతుకులో ఏది రాలేదు. కానీ పెద్దవాడు అయినప్పుడు ఒక తీర్మానం చేశాడు, యవనస్తుడు అయినప్పుడు ఒక తీర్మానం చేశాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎంత ఉన్నతమైన స్థాయిలో దేవుని చేతుల్లో వాడబడ్డాడో మోషేని గురించి చదవండి మీరు నిర్గమకాండం, సంఖ్యాకాండంలో. ఈరోజు నీ జీవితము ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాడండి. వారిలో ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తానన్నాడు ప్రభు. నా జీవితంలో నేను ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నాను. కరెక్ట్గా నా 18వ ఏట ఇంకొక 6 నెలలుంటే టీనేజ్ అయిపోయే సందర్భంలో 19లోకి వెళ్తున్న సమయంలో ప్రభు నన్ను దర్శించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు కొరకు జీవిస్తున్నాను. నా బ్రతుకును అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. నా బ్రతుకులో నాకు అవసరమైన ప్రతిదీ ఇచ్చాడు. ఆయన తోడుతో ఏది చేయాలన్నా ఆయన సహాయంతో సాగిపోవడానికి కృప చూపిస్తున్నాడు. యవనస్తులైన బిడ్డలారా, ఒకవేళ మీరు యవనం దాటిపోయిందేమో, చాలామందికి నడి వయసు దాటిపోయిందేమో. ఇప్పటికే మీరు యవన కాలంలో విత్తిన విత్తనాల కోతను ఇప్పుడు కోస్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు యవన కాలంలో జీవించావు. ఇప్పుడు నా బిడ్డలు నాకు లోబడతలేదు, నా కూతురు నాకు లోబడతలేదు, చెప్పిన మాట వింటం లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు అని వారి మీద నీవు ఫిర్యాదులు చేస్తున్నావు. కానీ నువ్వు నీ యవన కాలంలో ఏం చేశావో అదే ప్రతిబింబిస్తుందని మీ బిడ్డల్లో అని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడితే నీకు నీ బిడ్డలకు కూడా క్షేమం. ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. పిల్లల పెంపకం తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులను బట్టే పిల్లల పెంపకాన్ని బట్టే బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, వాడు యవ్వనస్తుడైనప్పుడు సరైన చాయిస్ చేస్తాడు. మోషేకి పాస్టర్ గారు లేరు, మోషేకి సంఘం లేదు, మోషేకి చెప్పడానికి అన్ని దేశంలో ఉన్నాడు. మరి పెద్దవాడైనప్పుడు సరైన తీర్మానం చేయగలిగాడు. ఎందువల్ల? తన తల్లి విశ్వాసమును బట్టి పెంచింది, విశ్వాసాన్ని నేర్పించింది, విశ్వాసముతో అతను పెంచి పెద్ద చేసేది. కాబట్టి ఆ తల్లి బోధ తను యుక్త వయసులోకి వచ్చినప్పుడు సత్యమైన జీవితానికి ముందుకు వెళ్ళాడు. ఈరోజు మరొక వచనం చూసుకొని ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం
11వ వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపునెట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచు మూలుగుచూ ఉందవో. యవన కాలములో దేవునికి లోబడని వారు, యవన కాలములో దేవునికి తమ జీవితాలను సమర్పించని వారు, తుదకు నీ మాంసము శరీరము క్షీణించిపోయినప్పుడు, నీవు రోగాల పాలైనప్పుడు, నీవు వృద్ధుడు అయిపోయినప్పుడు, నీవు నిర్వీర్యుడు అయిపోయినప్పుడు, నిస్సహాయుడు అయిపోయినప్పుడు, నీ పాపముల వల్ల నీ ఆరోగ్యాన్ని నీ అవకాశాలను పోగొట్టుకున్నప్పుడు కూర్చొని మూలుగుతావంట. అయ్యో నేనెట్లు ఉపదేశమును తోసివేసి తిని, నా హృదయపు గద్దింపులను నేనెట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినలేదు, నా ఉపదేశకుల మాట నేను వినలేదు, అయ్యో 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 అని అప్పుడు మూలిగితే ప్రయోజనం లేదండి. అప్పుడు ప్రభువుని నమ్ముకుంటే ప్రయోజనం లేదు. చాలామంది మంచాన పడిన తర్వాత చర్చికి రమ్మంటే రాని వాళ్ళు, ప్రార్థన చేసుకోమంటే చేసుకొని వాళ్ళు, రోగాల పాలై రకరకాల రోగాలకు పాప రోగాలకు గురై పడకల మీద పడినప్పుడు ప్రార్థనకు పిలిస్తే నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ కుక్కి మంచంలో పడుకొని మూలుగుతూ, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, ఇక నేను దేవుని కోసమే బతుకుతా, ఇక నా జీవితాన్ని దేవునికే అప్పచెప్పుకుంటా. అప్పటికే లంగ్స్ పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, ఏంటంటే అన్నీ పాడైపోయిన తర్వాత దేవుని కోసమే బతుకుతా, దేవునికే ఇస్తానని మూలిగితే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం చెప్పండి? దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషము లేదని చెప్పుదనములు రాకముందే నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని ఆయనకి అప్పగించు. అది శ్రేష్టమైన సంగతి. తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు వాళ్ళు చదువుకోవాలి, మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి, మంచి వివాహాలు అవ్వాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని ప్రార్థిస్తున్నారేమో కానీ నా బిడ్డలు వారి శరీరాలను దేవాలయంగా మార్చుకోవాలి, నా బిడ్డలు దేవుని బిడ్డలుగా మారాలి, దేవుని ఆత్మకార్యాలు వారిలో జరగాలి, దేవుడు ఆశించిన స్థాయిలో నా బిడ్డలు దేవుని చేతిలో, బలవంతుడి చేతిలోని బాణం వలె వాడబడాలి అనే ఆశ తల్లిదండ్రులుగా మనకు ఉండాలండి. యవనస్తులైన వారు ఈ రోజున ఒక తీర్మానం చేయండి. యవనస్తులైన మీరు దయచేసి సమయమంతా అవ్వకముందే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిచి మరల మీకు అవకాశం కలుగని స్థితి రాకముందే మీరు పశ్చాత్తాపడాలి. లేచి నిలబడండి, నోరు తెరిచి ప్రభుతో ఒక మాట చెప్పండి. ఇప్పటికే నీవు ఫ్రోనోగ్రఫీకి బానిసవయ్యావా? దురభ్యాసాలకు బానిసవయ్యావా? అవిశ్వాసుల స్నేహంలో ఉండి బయటపడలేని వారిగా ఉన్నావా? లోక కార్యాల్లో చిక్కుకొని సమాధానం లేని వారిగా ఉన్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి, నిన్ను నూతనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యవనుడా, యవన సహోదరి, ఒక తీర్మానం చేయండి. నీ యవన కాలం దాటిపోయింది, ఇంకా నీ బ్రతుకు మారకపోతే ఇప్పుడైనా నీ నడి వయసులోనైనా ప్రభు వైపు చూడు. కుటుంబీకుడు అయ్యావు, భార్య బిడ్డలు వచ్చారు, బతుకు మారలేదే, జీవితం మారలేదే, నా జీవితంలో ఇంకా శోధనలు ఉన్నాయన్నవారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ చేత ప్రేమించబడిన యవనస్తులు చూడయ్యా, నీవు ఏర్పరచుకున్న యవనస్తులు చూడయ్యా, నీవు తల్లి గర్భములోని నియమించుకున్న నీ బిడ్డలు చూడు నాయన. నీ రక్తధారలను ప్రోక్షించు నాయన. మా శాపాన్ని కొట్టేసావు కనుక నీ రక్షణ భాగ్యం మాకు దయచేయి తండ్రి. నూతన బుద్ధి, నూతన హృదయము దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ కృపను కుమ్మరించు నాయన, పరిశుద్ధాత్మను కుమ్మరించు నాయన. ఇదిగో మా దేహము నాయన నీకు అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీ ఆలయాలుగా మార్చుకో తండ్రి. మా అవయవాలను మా ఇష్టం వచ్చినట్టు వాడి నష్టపోయామయ్యా. నీ ఆత్మతో మమ్మను నూతన పరచము తండ్రి. దేవా, ఒక్కొక్క యవ్వనస్తుడిని కనికరించు నాయన. ఒక్కొక్క యవ్వనస్తుడి కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చు నాయన. నాయన, సాతాను చేతుల్లో కాదు, నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా మమ్మల్ని చేయి తండ్రి. నీ బిడ్డలుగా మమ్మల్ని చేయయ్యా.
మాకిచ్చిన సంతానం ఎవరో నరకములో కట్టెల్లాగా మారకూడదయ్యా. మా కుమారులు కుమార్తెలు నీ రాజ్య వారసులవ్వాలయ్యా. ఇప్పటికే సాతాను వలయాల్లో చిక్కుకున్న వారిని విడుదల చేయి తండ్రి. నీ పాదాల దగ్గరికి పశ్చాత్తాపడుస్తున్నాం. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకు దయచేయి నాయన. మా ఆధిక్యతను, మా ఆరోగ్యాన్ని, మా ఆత్మీయతను మరల మాకు దయచేసి నీ సేవలో వాడుకో తండ్రి. ఈ అంచె దినాలలో ఎవరిని మింగుదునా అని గర్జించ సింహవలె తిరుగుతున్న అపవాది చేతుల్లో చిక్కుకోకుండా నీ బిడలను, యవన బిడలను ముఖ్యంగా కాపాడు తండ్రి. ప్రార్థనాత్మతో మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.